బయటికి మొన్న మంగళవారం నాడుదలకు వచ్చినారు. మంగళవారం నాడు పొద్దున్న 4 రోజులైంది, 5 రోజులు, 3 రోజులైంది. సిజరిన్ చేయాలని చెప్పేసి నీరు తక్కువ ఉందని అడ్మిట్ చేసినారు. సర్లే అని ఉంది. 3 రోజుల తర్వాత ఇంటికి పంపిస్తామని ఇంటికి పంపిస్తామన్నారు. నిన్న ఇంటికి పంపిస్తామని చెప్పి మరి అది ఇంజక్షన్లు వేసినారు. అది పెయిన్స్ వస్తాట. ఆ ఇంజక్షన్లు వేసిన తర్వాత పాపకి పెయిన్స్ వచ్చినాయి. అంటే ఉమ్ము నీరు పెట్టిన తర్వాత ఉమ్ము నీరు తీసేసినారు. ఉమ్ము నీరు తీసేసిన తర్వాత అది పెయిన్స్ కానీ అది ఇంజక్షన్ చేసినారు. ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత పాపకి పెయిన్స్ వచ్చినాయి. మామూలు డేట్ ప్రకారం 20 రోజులు ఉంది, ఇంకా 15 రోజులు టైం ఉంది. ఆ ఉమ్ము నీరు అది తీసేసినారు. పెయిన్స్ వదిలేసినారు. సిజర్కి తొలగిపోయినారు. ఇంకా మా వాళ్ళు ఎవరు లేకుండా సరే సొంతంగా వాళ్ళే ఇంకా సొంతంగా మా ఊళ్ళో మెడిసిన్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఒకరు మెడిసిన్ కొనుక్కుంటున్నాము. వాళ్ళంతా కూడా సొంతంగా తోలుకొని పోయినారు లోపలికి. సిజరింగ్ చేసినారు. సిజరింగ్ చేసిన తర్వాత పాప నోటి మాకు చేతికి ఇచ్చినారు. మా అట్లా పెద్ద పణం ఎట్లా ఉందంటే బాగుంది అన్నారు. బాగున్న తర్వాత వాళ్ళు లోపల మాయ అనేది పేగు ముడేసిలేరంట. ఆ మాయ అయితే మురికి అనేది మొత్తం పైన పట్టుకుంది. అంత తర్వాత పట్టించుకోలేరు వాళ్ళు. సర్జరీ చేసిన తర్వాత 2-3 గంటల తర్వాత వాళ్ళు చూసుకున్నారు. అది ఎట్లా మంచి కన్నా ఉబ్బరం వచ్చిన తర్వాత చూసుకున్నారు. అంత దగ్గర అది కానీ మేము పోయి చెప్పినాం, ఏం మంచి ఉబ్బరం వస్తుంది పిల్లటి కన్నా ఇట్లా కింద కారిపోతుంటే అప్పుడు మేము పోయి చెప్పినాం. అంత దగ్గర వాళ్ళు ఏం చెప్పలేదు. మేము పోయి చెప్పిన తర్వాత మరి అప్పుడు ఎండి వాళ్ళు సార్ వాళ్ళు అంతా వచ్చి చూసుకొని మరి సర్జరీ చేసినారు. సర్జరీ చేసి ఉండేది మాయ అంతా క్లీనింగ్ అంతా చేసి మరి కుట్లేసి మరి వేసి అప్పటికే పానం పోయింది. కానుక మాకు ఉంది అని చెప్పుకుంటా దొబ్బుతున్నారు. ఉంది అని దొబ్బుకుంటా పొద్దున్న 7 గంటల వరకు మమ్మల్ని చూడనిచ్చలేరు. ఏం డాక్టర్లు ఏం అడిగినా చెప్తలేరు మాకు. ఇప్పుడు 7 గంటలప్పుడు ఒక పానం పోయింది అని బయటకు వచ్చి అది కానీ మా ఆర్ఎంపీ మా మంచివాడు వాళ్ళని లోపలికి పంపించింటే ఒత్తులు కొడుతుండట. ఇక్కడ మీకు ఎవరు తీసుకొచ్చినారు అంటే మా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంది. ఆ పాప నిలబడి నా పొద్దుటి నుంచి ఈరోజు చూపిస్తున్నాం. నీ పేరు? తిరుమలేష్. ఏమైతావు పాప? అన్న. అంటే డాక్టర్ల వల్ల నిర్లక్ష్యంతోనే నిర్లక్ష్యం వల్లనే ఇది. ఇప్పుడు ఎండి చేసినట్టు తప్పు చేసినా అంటారు కదా, మామూలు నేను చేసే వైద్యం నేను చేసినట్టు కదా. బయటకు వచ్చి నేను ఆ మాట ఒక్క మాట చెప్పమను. ఎండి మాత్రం బయటకు రావట్లేదు. నేను రాను అని తాళం వేసుకోడు లోపల కూర్చోడు. డిపార్ట్మెంట్ మొత్తం డిఎస్పీ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి అడిగినా బయటకు వస్తలేడు. అమ్మాయి పేరు ఏం పేరు? అమ్మాయి పేరు ఏం పేరు? వెంకటలక్ష్మి. ఏ ఊరు? సింగవరం. సింగారం.